ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా నిర్వహించాలని పార్టీ పరంగా నిర్వహిస్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదని దీన్ని బీసీ సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య అన్నారు. రామంతపూర్లో బీసీ నాయకులు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. రాజ్యాంగంలో బీసీ జనాభా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని పొందుపర్చారని గుర్తు చేశారు. కానీ ప్రభుత్వాలు కోర్టులు బీసీలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ ఓసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించినప్పుడు బీసీలకు ఈ నియమం వర్తించదా అని ప్రశ్నించారు. 50% సీలింగ్ అనేది ఏ కోర్టు ఏ రాజ్యాంగంలో పొందుపరచలేదు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని లెక్కలు తీసి జీవోలను అమలుపరిచింది కాబట్టి 42% బీసీ రిజర్వేషన్ వచ్చేంత వరకు పోరాడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు. సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42% చట్టబద్ధంగా నిర్వహించాలని, రాజ్యాంగబద్ధంగా నిర్వహించాలని, ఎట్టి పరిస్థితుల్లో పార్టీ పరంగా నిర్వహిస్తే మాత్రం కేటాయిస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు ఒప్పుకోము. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఎందుకంటే బీసీలకు బిచ్చం వద్దు, రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలి. రాజ్యాంగంలో క్లియర్గా బీసీలకు ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలని రాజ్యాంగంలో పేర్కొన్నారు. ప్రభుత్వము కోర్టులు వ్యవస్థలన్నీ బీసీల జీతాలతో చెలగాడం మాత్రం ఏం తమాషా ఉందా? మేము అన్ని ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం ఇస్తున్నారు, ఓసీలకు జనాభా ప్రకారం ఇస్తున్నారు. ఒక్క బీసీలకు మాత్రం జనాభా ప్రకారం ఇవ్వకుండా కోర్టు కేసులు అవి లేవు అని చెప్పి తప్పుడు పద్ధతిని అవలంబిస్తున్నారు. అందుకే ఆల్రెడీ అసెంబ్లీలో చట్టం చేశారు, రాజ్యాంగబద్ధమైన జీవో ఇష్యూ చేశారు. జనాభా లెక్కలు డెడికేటెడ్ కమిషన్ నియమించి జనాభా లెక్కలు తీశారు. 57% జనాభా ఉంటే 42% ఇచ్చారు. చట్టపరంగా, న్యాయపరంగా, రాజ్యాంగపరంగా ఎలాంటి అవరోధాలు అడ్డంకులు లేవు. రెండవది, ఇక్కడ 50% సీలింగ్ అనేది జనాభా లెక్కలు ఉంటే పెంచుకోవచ్చని సుప్రీంకోర్టు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు చెప్పారు. రాజకీయపరమైన రిజర్వేషన్లకు పరిమితి ఎవ్వరు ఇంతవరకు ఏ కోర్టు చెప్పలేదు, చెప్పబోదు కూడా. ఎందుకంటే సంతకం పెట్టరాను కూడా చెప్పిస్తారు రాయరు. ఇక్కడ మెరిట్ ఉందా, ప్రతిభ ఉందా? ఎందుకు 50% సీలింగ్ అని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు చాలా ముందుకు తీసుకొచ్చి ఈ సమస్య తీసుకొని వచ్చాడు. 42% ఇస్తామని చెప్పి బీసీలందరూ నమ్ముతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తొందరపడి మేము ఏదో ఒకవేళ కోర్టులు కొట్టేస్తే ఎట్లా, మేము పార్టీ పరంగా ఇస్తామని చెప్పి అంటున్నారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా చట్టబద్ధంగా ఇవ్వాలని అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు. ఇప్పుడు ఈ బిల్లు ద్వారా మీరు ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ముఖ్యమంత్రి అధ్యక్షతన అఖిలపక్షాన్ని అన్ని పార్టీలను తీసుకొని పోయి ప్రధానమంత్రితో చర్చలు జరిపి పార్లమెంటు బిల్లు పెట్టి ఫర్దర్లో ఫ్యూచర్లో ఎలాంటి న్యాయపరమైన అవరోధాలు లేకుండా రాజ్యాంగాన్ని సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. రిజర్వేషన్లు పెంచిన ప్రతి సందర్భంలో కోర్టులు ఇతర రాజ్యాంగ వ్యవస్థలు అడ్డుకుంటున్నాయి. అందుకే ఒక్కసారి జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టాలని రాజ్యాంగాన్ని సవరిస్తే విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, రాజకీయ రంగంలో రిజర్వేషన్లు పెట్టవచ్చు. అదేవిధంగా పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్ పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. బీసీ వాదం బలంగా ఉంది. దేశంలో ఎక్కడ విధంగా ఇక్కడ బీసీ బంద్ జరిపాం. ఈ బంద్ ప్రభావంతో దేశమంతా కూడా తెలంగాణ వైపు చూస్తుంది. తెలంగాణ ప్రజలు ఏమైనా చేస్తేనే దేశంలోని ప్రజలందరికీ బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు లభిస్తాయని ఎదురు చూస్తున్నారు. అందుకే బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలు, నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి. అందులో భాగంగా ఈ 16 నాడు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయదీక్షను ఎందుకు పెట్టినామంటే ప్రతి సందర్భంలో కోర్టులు, న్యాయ వ్యవస్థలు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకమైన భావన ఉంది. అందుకే బలమైన అడ్వకేట్లను పెట్టి కేసు వాదిస్తే గెలుస్తుంది. అదే రాజ్యాంగం ఉంది, అసెంబ్లీలో చట్టాలు చేశారు, పార్లమెంట్లో చట్టాలు చేశారు. ఇది ప్రజాస్వామ్యం. రాజ్యాంగం మౌలిక సూత్రాల్లో కొన్ని సామాజిక న్యాయం అన్నది ఎందుకు కోర్టు కొట్టేస్తాయి? సరైన వాదనలు, బలమైన వాదనలు వినిపించకపోవడమే. అందువల్ల ప్రభుత్వము బలమైన అడ్వకేట్లను పెట్టి హైకోర్టు లోపల ప్రభుత్వ వాదనలు దాదాపు 60 సంఘాలు, 60 కేసులు పడ్డాయి. 35 బీసీ సంఘాలు, ఇతర ప్రముఖులు 60 కేసులు ఉన్నాయి. ప్రతి కేసును హైకోర్టు వినేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బలమైన వాదనలు వినిపిస్తే ఈ కేసు గెలుస్తుంది. ఎక్కడ లోపాలు లేవు.
రాజ్యాంగబద్ధంగా ఉంది కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో ఎవరి జనాభా ఎంత ఉంటే వారికి ఆ వాటి ఇవ్వాలి. ఆ విధంగా ఈ కేసును బలంగా ఉన్నందువల్ల ప్రభుత్వం తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది.